Is there? And if you hear this and then go on bend your back, go on bend your knees, baby shake it to the max. Will the DJ please turn up the bass to the max? Please just rewind, let me shake it to the max. Is there? And if you hear this and then go on bend your back, go on bend your knees, baby shake it to the max. Will the DJ please turn up the హాయ్ గాయ్స్, క్యూర్ ఇస్ బ్యాక్. ఇవాళ అయితే మనం కొత్తగా లాంచ్ అయిన రోడ్ స్టార్ ఎక్స్ప్రెస్ 4.5 కిలోవాట్స్ టెస్ట్ డ్రైవ్ అండ్ రివ్యూ చేస్తాము. ఈ టాప్ స్పీడ్ మోడ్స్, క్రూజ్ కంట్రోల్, రీజనరేటివ్ బ్రేకింగ్, ఈజీ పార్కింగ్, రివర్స్ మోడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాచ్ ఇట్. ఇది మనకి ఫ్రంట్ వీల్ కి ఒక డిస్క్ బ్రేక్ ఇచ్చారు విత్ ఏబిఎస్ అండ్ ట్యూబ్లెస్ టైర్. మనకి ఇంజిన్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో ఇచ్చారు, కింద దానికి గార్డ్ ఇచ్చారు. అండ్ బ్యాక్ బ్రేక్ వచ్చేసి మనకి లెగ్ దగ్గర ఇచ్చారు. అండ్ 2 సస్పెన్షన్స్ అండ్ బ్లాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ తో ఇచ్చారు. మనకి టైల్ ల్యాంప్, 2 ఇండికేటర్స్ అండ్ చైన్ ఇచ్చారు దీనికి. అండ్ ఓన్లీ సింగిల్ సైడ్ స్టాండ్ ఇచ్చారు, ఫుల్ స్టాండ్ ఇవ్వలేదు. 2 మిర్రర్స్ అండ్ కీ అండ్ డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి మనకి 4 కంట్రోల్స్ ఉంటాయి. రివర్స్ మోడ్, క్రూజ్ కంట్రోల్, స్పీడ్ మోడ్ అండ్ ఇగ్నిషన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి 4 కంట్రోల్స్, హై బీమ్, లో బీమ్, ఇండికేటర్ అండ్ హార్న్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మనకి హైపర్ ఛార్జింగ్ పోర్ట్. ఇది జస్ట్ ప్రెస్ చేసి ఓపెన్ అయిపోతుంది, మరియు క్లోజ్ చేసుకోవచ్చు. ఇది మనకి రోడ్ సైడ్ అసిస్టెన్స్ లాగా మనకి ఎప్పుడైనా ఛార్జింగ్ చేసుకోవాలి అనుకుంటే దగ్గరలో ఉన్న ఓలా స్టోర్కి వెళ్ళి చేసుకోవచ్చు. అండ్ ఇన్బిల్డ్ ఛార్జర్ ఇచ్చారు 6 amp పవర్తో. ఇది మనకి ఇన్బిల్డ్ నుండి బయటకు తీయాల్సిన అవసరం లేదు. అండ్ సీట్ మొత్తం రిమూవబుల్, తీసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు హీట్ ఇష్యూస్ లేకుండా. మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు. సీట్ వచ్చేసి చాలా కంఫర్టబుల్గానే ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి బైక్ స్టార్ట్ చేస్తున్నాం. బైక్ స్టార్ట్ చేసి ఫస్ట్ రివర్స్ మోడ్ అనేది యాక్టివేట్ చేసి చూపిస్తాను. రివర్స్ మోడ్లో మనకి 3 km/h వెళ్తుంది. మనం ఎప్పుడైతే యాక్సిలరేటర్ పైకి థ్రాటిల్ చేస్తామో అది రివర్స్ వెళ్తుంది. ఇప్పుడు మనం బ్రేకింగ్ సిస్టమ్ ఒకసారి చూద్దాము. నార్మల్ మోడ్లో పెట్టేసి బైక్ డ్రైవ్ చేసి చూద్దాము. బ్రేకింగ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం స్పీడ్ మోడ్స్ అనేది చూద్దాం. స్పీడ్ మోడ్స్ లో 3 ఉన్నాయి, ఎకో, నార్మల్ అండ్ స్పీడ్. స్పీడ్ మోడ్ వచ్చేసి ఎకో మోడ్ లో టాప్ స్పీడ్ వచ్చేసి 35 to 40 వస్తుంది. ఇప్పుడు మనం రన్నింగ్ లోనే నార్మల్ మోడ్ కి స్విచ్ అవుతున్నాము. నార్మల్ మోడ్ లో వచ్చేసి 70 to 80 మధ్యలో మనకి టాప్ స్పీడ్ వస్తుంది. నార్మల్ మోడ్ అనేది చాలా 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 బాగుంది. ఎకో మోడ్ అనేది కొంచెం స్పీడ్ తక్కువ ఉంది, కానీ అది ఎఫిషియంట్, బ్యాటరీ ఎఫిషియంట్. అది మనం లాంగ్ రైడ్, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఎక్కువ మోడ్ యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ అనేది మనం ఓవర్టేక్ చేసుకోవాలనుకున్న, యూటర్న్స్ దగ్గర ఒక వెహికల్ క్రాస్ అవ్వాలనుకుంటే పక్క నార్మల్ మోడ్ లో ఉండాల్సిందే. ఎక్కువ మోడ్ ఓన్లీ 30 to 40 మధ్య ఇస్తుంది. నార్మల్ మోడ్ స్పీడ్ వచ్చేసి 75 అయితే నేను నోటీస్ చేశాను నేను నడిపేటప్పుడు. ఇంజన్ సౌండ్ అయితే వినొచ్చు మీరు. రైడింగ్ మాత్రం చాలా కంఫర్ట్ అండ్ కన్వీనియంట్ గా ఉంది. దీంట్లో మనం రన్నింగ్ లోనే మనం మోడ్స్ అనేది స్విచ్ చేసుకోవచ్చు. 3 మోడ్స్, ఎకో, నార్మల్ అండ్ స్పీడ్. మనం ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్ కి షిఫ్ట్ అవుతున్నాం. సో దీంట్లో రన్నింగ్ లోనే మనకి 3 మోడ్స్ అనేది షిఫ్ట్ అవ్వచ్చు. సో మనం ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్ కి షిఫ్ట్ అవుతున్నాము. స్పోర్ట్స్ మోడ్ అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఇది విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లో మనకి 80కి తీసుకెళ్ళిపోతుంది. సో మనం ఒకసారి అది కూడా చూద్దాము 0 to 80 ఎంత వస్తుందో. సో నేను 0 to 6 seconds అనుకుంటున్నాను. 0 to 6 seconds మనం ఫుల్ టోటల్ ఇస్తే 80 kilometers వరకు వెళ్ళిపోతుంది. 80 km/h వరకు రీచ్ అవుతుంది. ఇది చాలా చాలా పవర్ఫుల్గా ఉంది. ఇది ఎంటీ రోడ్స్లో దాంట్లో చాలా పనికొస్తుంది. కాకపోతే మనం స్పోర్ట్స్ మోడ్లో యూజ్ చేస్తే బ్యాటరీ కన్సంప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నీకు 100% చేసుకుంటే 130 to 140 kilometers అని చూపిస్తుంది. కాకపోతే మనకి 100 kilometers ఇవ్వచ్చు ఓన్లీ స్పోర్ట్స్ మోడ్ మారితే. ఇప్పుడు మనం ఒక 1.5 or 2 hours నుంచి డ్రైవ్ చేస్తున్నాము. ఇప్పుడు నేను ఒక 1 or 2 hours నుంచి డ్రైవ్ చేస్తూ ఉన్నాను. సో ఏదైనా హీట్ ఇష్యూస్ ఉన్నాయా, ఇంజన్ హీట్ ఎక్కుతుందా అనేది చెక్ చేసుకుంటున్నాను. ఏం హీట్ ఇష్యూస్ అయితే లేవు ప్రస్తుతానికి.
సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ ఒకటి చూద్దాం అనుకుంటున్నాను. సో క్రూజ్ కంట్రోల్లో మన 3 మోడ్స్లో వస్తున్నాయి. ఎకో మోడ్లో వస్తుంది, నార్మల్ మోడ్లో వస్తుంది, స్పోర్ట్స్ మోడ్లో కూడా వస్తుంది. సో ఎకో మోడ్లో చూస్తున్నాము. ఎకో మోడ్లో వచ్చేసి ఎప్పుడైతే మనకు 20 కిలోమీటర్స్ నుంచి 80 కిలోమీటర్స్ మధ్య స్పీడ్ రేంజ్లో మనకి క్రూజ్ కంట్రోల్ అనేది యాక్టివేట్ ఉంటుంది. దానికంటే తక్కువైనా ఎక్కువైనా క్రూజ్ కంట్రోల్ అనేది యాక్టివేట్ అవ్వదు. వన్స్ మనం ఒక సెట్ ఆఫ్ స్పీడ్ 30 కానీ 40 కానీ సమ్ స్పీడ్లో పోయి క్రూజ్ కంట్రోల్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా క్రూజ్ కంట్రోల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్లో చూద్దాము. ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్లో 60 దగ్గర పెట్టి నేను క్రూజ్ కంట్రోల్ ఇచ్చేసాను. టోటల్ ఏం చేయట్లేదు, అయినా కానీ 60లో కాన్స్టెంట్ స్పీడ్లోనే వెళ్తూ ఉంది అది. క్రూజ్ కంట్రోల్ అనేది హైవేస్లో లాంగ్ జర్నీస్లో చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మనం ఎక్కడ లాంగ్ వెళ్ళాలనుకుంటున్నాము, ఊరికే టోటల్ లేకుండా సెట్ ఆఫ్ స్పీడ్లో క్రూజ్ ఆన్ చేసుకుంటే అదే తీసుకెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు హైవేల మీద ఒకసారి వెళ్ళి చూసేద్దాం. స్పీడ్ మోడ్ స్విచ్చింగ్ అనేది చాలా ఈజీ ఉంది. ఇందులో ఎకో కానీ నార్మల్ కానీ స్పోర్ట్స్ కానీ చాలా ఈజీగా స్విచ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనకి తగిన స్పీడ్స్ బట్టి, రోడ్ కండిషన్స్ బట్టి మనం స్విచ్ అయ్యే దాన్ని బట్టి మనం వెళ్ళొచ్చు. కానీ ఎకో మోడ్లో ఏంటంటే ఓన్లీ 30 to 40 కిలోమీటర్స్ రేంజ్లో స్పీడ్లో ఉంటుంది అది. సో ఓవర్టేక్ మనీ ఏదైనా చేయడం మాత్రం కుదరదు. ఓన్లీ స్ట్రేట్ రైడ్ విత్ లెస్ స్పీడ్ మనకి మైలేజ్ రేంజ్ ఎక్కువ రావాలి అనుకుంటే చూస్ చేయడం తప్ప అది అంత కన్వీనియంట్ అయితే అనిపించట్లేదు. నార్మల్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ అనేది చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనం డిస్ప్లేలో చూస్తున్నాం. డిస్ప్లేలో లెఫ్ట్ సైడ్ వచ్చేసి టోటల్ కిలోమీటర్స్ అండ్ ట్రిప్ చూపిస్తుంది, రైట్ సైడ్ బ్యాటరీ ఇంకా రేంజ్ చూపిస్తుంది, టాప్లో లెఫ్ట్ సైడ్లో టైం, అండ్ మనకి టాప్లో ఈజీ పార్క్ మోడ్ చూపిస్తుంది, కింద స్పీడ్ మోడ్ చూపిస్తుంది. సో మనం ఈజీ పార్క్లో పెట్టేసి రివర్స్ తీసుకుంటున్నాం. ఈజీ పార్క్ మోడ్ ఏంటంటే మనకి రివర్స్ వెళ్తుంది, ఫార్వర్డ్ వెళ్తుంది, 3 km/h వెళ్తుంది. ఇది కంజెస్టెడ్ పార్కింగ్ స్పేసెస్లో చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి ఛార్జింగ్ పెట్టి చూద్దాము. మనం ఇన్బిల్ట్ ఛార్జర్ ఇది తీయాల్సిన అవసరం లేదు. సో నేను డైరెక్ట్ ప్లగింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను వాడింది ఏంటంటే 16 amp సాకెట్, 16 amp MCB అండ్ 2.5 amp స్క్వేర్ 3-core వైర్. నెక్స్ట్ వచ్చేసి మనం రీజనరేటివ్ బ్రేకింగ్ గురించి మాట్లాడదాం. రీజనరేటివ్ బ్రేకింగ్ ఏంటంటే మనం బ్రేక్ ఎప్పుడు వేసినా కానీ దాంట్లో కొంచెం ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి కైనెటిక్ ఎనర్జీ అనేది ఎలక్ట్రిసిటీగా మారి స్టోర్ అవుతుంది. దీంట్లో ఆప్షన్ ఇచ్చారు. దీంట్లో త్రీ వేరియంట్స్ ఇచ్చారు. దీంట్లో లో, మిడ్ అండ్ హై అని మనకి కన్వీనియంట్ బట్టి అది చేసుకోవచ్చు. సో రీజనరేటివ్ బ్రేకింగ్ ఆన్ చేసుకుంటే ఏంటంటే స్టార్టింగ్ టార్క్ అనేది తగ్గిపోయింది. సో నేను లోలో పెట్టుకొని ఉంచుకుంటున్నాను. అండ్ ఈజీ పార్కింగ్ కూడా డైరెక్ట్ బైక్ నుంచి ఆన్ చేసుకోవచ్చు. ఇది ఆన్ చేసుకోవాలి అనుకుంటే క్రూజ్ కంట్రోల్ బటన్ ఒక 3 seconds హోల్డ్ చేసి పెట్టుకోవాలి. సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది, సేవ్ చేసేసుకోవచ్చు. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఈ బైక్తో వచ్చేసి చాలా కంఫర్టబుల్గా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కానీ ఈ బైక్ అయితే 250 kilometers రేంజ్ అని క్లెయిమ్ చేస్తున్నారు. కానీ నాకు తెలిసి సిటీ కండిషన్స్లో 150 అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాజ్ ఆల్మోస్ట్లో మనం నడపాల్సి వస్తుంది. ఓన్లీ ఎకో మోడ్, ఓన్లీ సింగిల్ యూజ్ అయితే చేయలేము. ఎకో, నార్మల్ అండ్ స్పోర్ట్స్ 3 యూజ్ చేస్తాం. ఖాళీ రోడ్స్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్, కొంచెం నార్మల్ రోడ్స్లో ఉన్నప్పుడు నార్మల్, ఎంటీగా బాగా ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఎకో మోడ్ యూజ్ చేస్తాము. సో ఓవరాల్గా అయితే మనం 150 kilometers అయితే ఎక్స్పెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మోస్ట్లీ యూత్ అండ్ కాలేజెస్ అండ్ ఆఫీసెస్కి ఏదైనా డైలీ ఒక 50 to 60 kilometers తిరిగే వాళ్ళకి, 100 kilometers తిరిగే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. మరి 5-10 kilometers అలా ఉంటాయి. ఇంతవరకు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. డైలీ హెవీగా తిరిగే వాళ్ళు, మంచి కంఫర్ట్, మంచి రోడ్ కంఫర్ట్ కావాలనుకునే వాళ్ళు మాత్రం పక్కా ఈ బైక్ తీసుకోవచ్చు. ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుకుందాం. ప్రోస్ వచ్చేసి డీసెంట్ లుకింగ్ బైక్, గుడ్ కంఫర్ట్ ఉంటుంది, డ్యూయల్ సస్పెన్షన్స్ ఉన్నాయి, మంచిగా చాలా బాగుంది సస్పెన్షన్. అండ్ స్టార్టింగ్ టార్క్ అనేది చాలా బాగుంది. ఇది వితిన్ సెకండ్స్లో ఇది మంచి పికప్ ఇస్తుంది. అలాగే ఇప్పుడు మనం వచ్చేసి కాన్స్ గురించి మాట్లాడుకుందాము. కాన్స్ వచ్చేసి ఏంటంటే పువర్ బిల్డ్ క్వాలిటీ ఇచ్చారు. ఇండికేటర్స్ గట్టిగా తగిలితే ఇరిగిపోద్దేమో అనిపిస్తుంది. మిర్రర్స్ కూడా అలానే ఉన్నాయి, కొంచెం డెలికేట్గా ఉన్నాయి.
మిగతాదంతా ఓకే. ఫైబర్ బాడీ ఉంది కింద, ఇంజన్ దగ్గర కానీ బ్రేక్స్ కానీ అంతా ఓకే, అవి బాగానే ఉన్నాయి. ఓన్లీ మిరర్స్ అండ్ ఇండికేటర్స్ అనేది చాలా లో క్వాలిటీగా ఉన్నాయి. అండ్ ఇంకోటి మెయిన్ మైనస్ పాయింట్ ఏం అబ్జర్వ్ చేశానంటే బ్రేక్స్, బ్యాక్ బ్రేక్ వచ్చేసి ఫుట్ దగ్గర ఇచ్చారు. సో ఎప్పుడైతే నడుపుతుంటామో బై ఛాన్స్ కొంచెం ప్రెస్ అయినా కానీ యాక్సలరేషన్ అనేది రాదు. సో అది కొంచెం కూడా స్లైడ్గా ప్రెస్ అవ్వద్దు, అవుతే యాక్సలరేషన్ అనేది రాదు. సో చూసి నడుపుకోవాలి అది. ఈ రెండే మేజర్గా నాకు ఫ్లాస్ అనిపించినాయి. ఇంకొకటి ఏంటంటే సెంటర్ స్టాండ్ ఇవ్వలేదు దీనికి. ఎక్కడైనా పార్కింగ్ దగ్గర సెంటర్ స్టాండ్ వేయాలనుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అది. దీంతోనైతే రాదు, బైక్తోనైతే రాదు. బైక్తో ఓన్లీ సైడ్ స్టాండ్ ఒకటి మాత్రమే ఇస్తారు. ఇంకొక ఇష్యూ ఏంటంటే స్టాండ్ ఇష్యూ. ఇది స్టాండ్ మొత్తం తీస్తేనే పార్కింగ్ లైట్ నుంచి బయటకు వస్తుంది. ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చి సెన్సర్ ఇష్యూస్ ఏమైనా వస్తే చాలా ఇబ్బంది ఫేస్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. Please watch and subscribe Crack Rider.